గట్కేసర్ మున్సిపల్ పరిధి రైల్వే వంతెన నిర్మాణంలో పనులు వేగవంతం చేసేందుకు కోటిలో ఉన్న 11 మందికి టీడీఆర్ ఇప్పించేందుకు కృషి చేస్తామని మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ తెలిపారు. ఆయన వెంట గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్లం ముత్యాల యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముచ్చేంద్రరెడ్డి, మాజీ కౌన్సిలర్ కడుపల్ల మల్లేష్, సీనియర్ నాయకులు మారం లక్ష్మారెడ్డి, బొక్క ప్రభాకర్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి పులి ఆంజనేయులు, చిత్తారి యాదవ్, మోత్కుపల్లి శ్రీను, సల్లూరు నరసింగరావు, ఫరూక్, శ్రీను నాయక్, యూత్ నాయకులు సంజీవరెడ్డి, కయ్యూం, సత్తిరెడ్డి, తోకరాజు నాయకులు పాల్గొన్నారు. సంవత్సరాల కిలి 18 సంవత్సరాల వనవాసం ఆ గట్కేసర్కు ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీన్ని పట్టించుకునే నాదులు లేడు. మొన్న 3 నెలల కింద 84 ఇళ్ళు తీసేయడం జరిగింది. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ లోకల్ నాయకులు కోర్టులలో కేసులు పెండింగ్ ఉండగా కూడా వారం రోజుల నుంచి వాళ్ళని పిలిచి మాట్లాడి, అయ్యా స్వచ్ఛందంగా తీసుకోండి, మన ప్రభుత్వానికి బెస్ట్ పేరు వస్తుంది, మీ స్థలానికి రేపు టీడీఆర్ ఇస్తాము, లేదంటే పక్కన కట్టుకుంటే అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఎవరెవరైతే ఆ ఇంటి ఓనర్లు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా శివప్రసాద్ రెడ్డి, అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ బృందం అంతా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు వాళ్ళే సొంతంగా నిలబడి ఇల్లు తీసేసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు, గట్కేసర్ వాసులకు బస్సు వసతులు లేక పోనీకి రహదారి మొత్తము బంద్ అయిపోయింది. ఒకప్పుడు గట్కేసర్ అంటే ఇక్కడి నుంచి వరంగల్ పోయే బస్సులన్నీ మొత్తం గట్కేసర్ మీదుగా పోతుంది. ఇప్పుడు మా గట్కేసర్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా బైపాస్ రోడ్డు పోయి బస్సు ఎక్కాల్సి వస్తుంది. అవన్నిటికి కూడా ఈరోజు మేము వనవాసం వెళ్ళి 18 సంవత్సరాల వనవాసం పోయి సస్యశ్యామలంగా మా స్వతంత్రం మాకు వచ్చినట్టు అయింది. గట్కేసర్ వాసులు గెలిచిన ఎంపీ ఏమో ఒకతను ఉంటాడు, మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మాజీ మంత్రి ఏమో దేశాలు తిరుగుతాడు. మా ప్రజలు పట్టించుకోరు. ఈ ప్రజలను పట్టించుకునే పాపాన పోదు. గురుకుల పాఠశాలను పట్టించుకోరు, ఫ్లైఓవర్ బ్రిడ్జి పట్టించుకోరు. ఎవరైతే ప్రజలకు రోడ్లు వెడల్పులో పోయినాయో, వైడనింగ్లో పోయినాయో వాళ్ళని పట్టించుకోరు. కానీ వాళ్ళ జల్సాలు మాత్రం ఎన్నికలు వస్తే ప్రజలకు పైసలు పెట్టి ఓట్లు ఓట్టుకుంటామనే ఆంభవంతో ఉన్నటువంటి మంత్రికి బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉంటాను. 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు, మళ్ళా ఎమ్మెల్యే గెలిచిండు. 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల నుంచి మాకు ఫ్లైఓవర్ పట్టించుకున్న పాపన పోలేదు. మా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో వాళ్ళందరూ కూడా ఒప్పుకొని సొంతం డబ్బులతో జేసీబీలు పెట్టి రోడ్డు సాఫ్ చేస్తారు. కనుక వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజులలో వాళ్ళందరికీ ఈ మున్సిపాలిటీ తరఫున ఏదైతే కార్యక్రమాలు కావాలో టీడీఆర్ ఇయ్యాలో ఇంకేదైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా ఇస్తామని చెప్పి 30 కోట్లు
మన ప్రభుత్వం గట్కేసర్ మున్సిపాలిటీలో ఇబ్బంది జరుగుతుందని చెప్పి 30 కోట్లతోని 100 ఫీట్ల రోడ్డు హైవేకు టచ్ అయ్యి శాంక్షన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఆ రోడ్డు మొత్తం వీడికి వెళ్ళి అది చేస్తే ప్రజలందరికీ బ్రహ్మాండంగా పోనీకి అవకాశం ఉంటుంది కోరుతా ఉన్నాం. మా ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటాము.